మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు తప్పేనా? కాలం భలే బలమైనది కదా. మనం ఏమిస్తే అదే మనకు తిరిగిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రం చూస్తుంటే నిజంగా అది నిజమని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే 151 సీట్లు ఉన్నాయన్న గర్వం, మమ్మల్ని ఎవడూ ఏం చేయలేడన్న అహంకారంతో గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్నెన్నో. వాటిల్లో తెలుగుదేశం పార్టీ మహిళలపై, జనసేన పార్టీ ఇంట్లో మహిళలపై వాళ్ళు అసభ్యకరంగా వేసిన పోస్టులు ఇంకెన్నో. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ నాడు చేసిన తప్పులకు ఇప్పుడు బాధితుల పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే కదా. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులు, ఫిర్యాదుదారుణ్ణి అపహరించిన కేసులు, అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న వంశీ భార్య మీడియాతో మాట్లాడారు. తానెప్పుడూ బయటకు రాలేదన్న పంకజశ్రీ తన భర్త వంశీ అరెస్టు కావడంతో తను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తన భర్త కోసం తాను బయటకు వచ్చినంతనే తనపై అసభ్యంగా ట్రోలింగ్ మొదలు పెట్టారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపైన, తన కుటుంబం పైన అసభ్యంగా ఎలా పోస్టులు పెడతారని ఆమె నిలదీశారు. ఆ పార్టీకి చెందిన వారు మాత్రమే మహిళలా అంటూ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇతర మహిళలు కారా అని కూడా ఆమె ప్రశ్నించారు. నిజమే, పంకజశ్రీ గారు చెప్పింది 100% నిజమే. కాకపోతే అసలు ఈ దిగజారిన సాంప్రదాయానికి ప్రాణం పోసిన వాళ్లను మీరు ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది. గతంలో మీ భర్త తన రాజకీయ భిక్ష పెట్టి బ్రతుకును ఇచ్చిన చంద్రబాబు నాయుడు సతీమణిపై నోరు జారినప్పుడు మీరు ఆయన్ను మందలించాల్సింది. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళలపై జరిగిన బూతుల దాడిపై అప్పట్లోనే మీ పార్టీ చేస్తున్న తప్పు అని ఖండించాల్సింది. అవన్నీ వదిలేసి ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగింది కనుక నోరు విప్పడం ఎంతవరకు సబబు? మహిళలపై ట్రోలింగ్ ముమ్మాటికి తప్పే, కానీ ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని మనం ప్రపంచానికి నీతులు చెప్పడం మంచిది అన్నది సామాన్యుల వాదన.